55లో ఉన్నాం మనం. 52 2025 52 2025 కదా. ఇప్పుడు చెప్తే మళ్ళీ అదే 3 ఎస్సీ ఎస్టీలకు ఉన్నాయి. ఒకటి నకరకల్లు, తుంగతుర్తి ఎస్సీలే, దేవరకొండ ఎస్టీ. ఓకే 3. 9లో మళ్ళీ 9 జెండర్. 9లో జెండర్ అయితే 8 మన ఓసీ, మళ్ళీ ఒక్కరే మన బీసీ. ఇప్పుడు మళ్ళీ అదే ఆ నెలలో 5 ఏం మారినట్టు? ఓకే ఏం మారినట్టు? మనలో వచ్చిన చైతన్యం ఏందని విషయం మనలో మనం మాట్లాడుకున్నాం. ఇది నేను చెప్పుకుంటూ వచ్చాను. కానీ అప్పటికిప్పటికి ఒక తేడా కూడా చెప్పాను. అప్పుడు ఓసీలు కనీసం ఒక్కొక్కటన్నా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఓసీలు ఒక ఇంట్లో 2 తీసుకుంటారు. అదే జిల్లా ఒక ఇంట్లో 2 తీసుకుంటుంది. ఓకే జానారెడ్డి ఒక కొడుకు ఎమ్మెల్యే అవుతాడు, ఒక కొడుకు ఎంపీ అవుతాడు. ఓకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి అన్నదమ్ములు ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు. లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య మంత్రి అవుతారు, లేదా ఎమ్మెల్యేలు అవుతారు. మనం ఏమవుతున్నాం? మనం ఎందుకు పెరగలేకుండా పోతున్నాం? ఆలోచించాలి. నా బీసీ సమాజం ఆలోచించాలి. నా ఎస్సీ ఎస్టీలు నా బీసీలకు అండగా నిలబడాలని చెప్పి నేను నిన్న ఉపన్యాసం మొదటి నుంచి అదే చెప్పుకుంటూ వచ్చా, నిన్న కూడా అదే చెప్పుకుంటూ వచ్చేసాను. ఈరోజు జర్నలిస్టు ఫోరం తరఫున ఒక సోషల్ జస్టిస్ ఫోరం అనేది ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. నిజానికి భారతదేశంలో గత 77 ఏళ్ళుగా సామాజిక న్యాయం అనేది బడుగు బలహీన వర్గాలకు ఒక అందని ద్రాక్షపండులాగా మారింది. వాస్తవానికి జర్నలిస్టులు అనేవాళ్ళు సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను కానీ అదేవిధంగా అవినీతిని కానీ ప్రశ్నించి నిలదీసేటువంటి లక్షణం ఉన్నటువంటి వ్యక్తులు. మరి సమాజంలో అట్టడుగు వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను కానీ వారిపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను కానీ వీళ్ళు నిలదీసి నిక్కచ్చిగా రాసినట్టయితే ఖచ్చితంగా ప్రజల్లో ఒక చైతన్యం వస్తుంది. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో కూడా ఒక సామాజిక న్యాయానికి ఇది ఒక పునాది పడుతుంది. సో జర్నలిస్టులను మేము కోరేది ఏంటంటే, మీరు ఏదైతే ఒక సత్సంకల్పంతో మంచి ఉద్దేశంతో ఈరోజు ఒక ఫోరం పెట్టారో, ఈ సోషల్ జస్టిస్ ఫోరం, ఈ ఫోరం మీ ఆశయాలకు అనుకూలంగా పనిచేయాలి. ఇవాళ బీసీలకు అనేక రకాలుగా అన్యాయాలు జరుగుతున్నాయి. ఒకటి ఆర్థిక రంగంలో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అట్లనే రాజకీయ రంగంలో రిజర్వేషన్లు లేవు, మరి వాళ్ళు అణచివేయబడుతున్నారు. విద్యా ఉద్యోగాల్లో కూడా వాళ్ళు అణచివేయబడుతున్నారు. మరి ఇవన్నీ ఇష్యూస్ను కూడా బయటకు తీసుకొచ్చేసి మరి బీసీ ప్రజల్ని చైతన్యవంతం చేయండి, అట్టడుగు వర్గాల ప్రజల్ని చైతన్యవంతం చేయండి. రేపు రాజ్యాంగం ఏదైతే కోరుకుందో జస్టిస్ అంటే సోషల్, ఎకనామిక్, పొలిటికల్, ఈ 3 కూడా ఈ అట్టడుగు వాళ్ళకు చెందేలాగా మీ వంతు మీరు ప్రజాస్వామ్యంలో కృషి చేయండి. మీరు ప్రజాస్వామ్యంలో జర్నలిజం అంటే 4th ఎస్టేట్ అంటాం. సో మరి 4th ఎస్టేట్ నిర్భయంగా నిక్కచ్చిగా నిజాయితీగా పనిచేసిన రోజే మనకు ఈ రాజ్యాంగం ప్రవచించినటువంటి విలువలు అట్టడుగు వర్గాలకు చేరుతాయి. సో మరి మీరు ఆ విధంగా కృషి చేయాలని చెప్పి కోరడం. సమాజంలో ఉన్నటువంటి మలినాన్ని, సమాజంలో ఉన్నటువంటి అవినీతిని, చెడును ఎండగట్టి సమాజంలో మార్పు తీసుకొచ్చేటటువంటి మాధ్యమ వ్యవస్థ, ఆ మాధ్యమ వ్యవస్థకు భూమికగా ఉన్నటువంటి పాత్రికేయులను విచ్ఛిన్నం చేయడం, విభజించడము, కులాల పేరుతో ఇబ్బంది పెట్టడం అనేటువంటి మంచి పరిణామం కాదు. కాబట్టి ఎక్కడన్నా జరుగుతున్నప్పుడు యాజమాన్యాలు వాటిని గమనించి ప్రతిభ ఆధారంగా గౌరవించేటటువంటి నూతన ఒక విధానం రావాల్సినటువంటి అవసరం ఉంది. అది జరగడం లేదు కాబట్టి ఇవాళ సామాజిక న్యాయ వేదిక పేరిట ఈ జర్నలిస్టులు అంతా కూడా ఏకమయ్యారు. ఇది మంచి పరిణామం. యాజమాన్యాలు గమనించి గౌరవిస్తే చాలా గొప్పగా అది వర్ధిల్లుతుంది. లేకపోతే పాత్రికేయ వ్యవస్థ అంతా కూడా మళ్ళీ ఉద్యమాలు చేసేటటువంటి ఒక నూతన శకం ఆరంభమవుతుంది. కాబట్టి ఇది గమనించాలని చెప్పి నేను మనవి చేస్తాను. స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో 42% ఇవ్వాలనేటువంటి దానితో బిల్లులు పంపించినాం. రాష్ట్రపతి దగ్గర చేతులు దులుపుకుంటున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత అఖిలపక్షం తీసుకుపోవాలి కదా, అఖిలపక్ష సమావేశాలు పెట్టాలి కదా, అందరినీ కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి కదా. 42% ఇచ్చేసిన మా పని అయిపోయిందని చెప్పి చేతులు దులుపుకోవడానికి ఈ హంగామా, ఈ సర్వే 160 కోట్లు ఖర్చు చేయడం. కాబట్టి ఇది మంచి పరిణామం కాదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి. ఇవాళ మీరు ఇచ్చినటువంటి మాట ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 85% జనాభాకు సంబంధించినటువంటిది. మరి వారికే మీరు న్యాయం చేయనప్పుడు, వారి హక్కులనే మీరు రక్షించినప్పుడు, మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోనప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ప్రజానీకానికి ప్రభుత్వం న్యాయం చేయగలుగుతుంది? కాబట్టి 42% రిజర్వేషన్లు ఏదైతే ఉన్నదో రాష్ట్రపతి గారిది పక్కన పెట్టండి. ఇక్కడ మళ్ళా ఆ బిల్లులను గవర్నర్ గారి చేత మళ్ళీ తిరిగి అసెంబ్లీ పెట్టి ఆమోదింపజేసుకొని జీవోలు ఇచ్చి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు 42%తో ముందుకు పోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.